వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఒక అరెస్ట్ ఒక ప్రభుత్వాన్నే కూల్చేసింది. ఆ అరెస్ట్ ఎవరిదో కాదు, చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ సెప్టెంబర్ 9. ఈ రోజుకి ఆయన అరెస్ట్ జరిగి సంవత్సరం పూర్తయింది. కానీ ఆ అరెస్ట్ కానీ వైసీపీ నాయకులు కానీ, ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎవరూ మర్చిపోని రోజు. సో ఇవాళ గురించి మీ అభిప్రాయం? చాలా విషాదకరమైన సంఘటన. సెప్టెంబర్ 9 చంద్రబాబు నాయుడు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేషనల్ స్థాయిలో రాష్ట్రపతుల్ని, ప్రధానమంత్రుల్ని ఒకసారి తయారు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. తర్వాత టెక్నాలజీకి ఆద్యుడిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు. ఈ ముందు చూపు గల నాయకుడిని కేవలం పగతో, ప్రతీకారంతో, విధ్వంసంతో నాటి పాలకుడు అని పురాణాల్లో ఉంటారు, అసురులు అని. అటువంటి అసుర జాతికి సంబంధించినటువంటి జగనాసురుడు అని, కలికాల జగనాసురుడు అని త్రేతాయుగంలో రావణాసురుడి గురించి చదువుకున్నాము. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశారు. ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే తప్పుడు కేసులు పెట్టి స్కీమ్లో స్కామ్ ఎతికి దాంట్లో ఏదో పెద్ద అవినీతి జరిగినట్టు కొండను దవ్వి ఎలికిని పట్టినట్టు చేశారు. ఒక ప్రక్రియ అంటే ఒక నాయకుడిని శాశ్వతంగా అంతమొందించాలన్న పథక రచనలో భాగంగా కొంతమంది క్షుద్ర శక్తులు చేరి దుష్ట పన్నాగం పన్ని రాష్ట్రాలు అప్పట్లో అభిమన్యుడు, మహాభారతంలో అభిమన్యుని పన్నాగం పన్ని ఎలా అయితే కౌరవ సేన సంహరించిందో అట్లాగేందంటే ఈ మోక, ఈ యువజన శ్రామిక రైతు మోక చంద్రబాబు నాయుడిని ఏమైనా సరే అంతమొందించాలని ఒక పథక రచన చేశారు. దాంట్లో భాగంగా ఏంటంటే చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి ఆయన ఏదో లండన్లో ఉన్నట్టు ఒకానొక సందర్భంలో చెప్తాడు జగనాసురుడు, నేను లండన్లో ఉన్నప్పుడు ఎత్తేసారు, నాకేం సంబంధం అంటాడు. అంటే ప్రణాళిక అంతా రచించుకొని బిజ్జల దేవుడు, ఈ బిజ్జల దేవుడు సకల శాఖల మంత్రికి ఒకడు. అప్పుడు ఏంటంటే ఒక కోటరీ ఉన్నిందమ్మా, ఇది కడప గ్యాంగ్ అంటారు వీటిని. మీకు చూడండి, రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉంటే 13 జిల్లాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టి ఒక కడప గ్యాంగ్ 5 ఏళ్ళు పరిపాలించింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ పులివెందల పులిరాజా ఒక గ్యాంగ్ని తయారు చేసుకోండు. అప్పట్లో చీఫ్ సెక్రటరీ ఎవరు? కడపకు సంబంధించినటువంటి వ్యక్తి. అప్పటి డీజీపీ ఎవరు? కడపకు సంబంధించినటువంటి వ్యక్తి. అప్పుడు చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీసు, తర్వాత నీకు జగన్మోహన్ రెడ్డి కేసులు వాదిస్తున్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మైనింగ్ డిపార్ట్మెంట్ కాడపోడే. తర్వాత నీకు ఈ విధంగా తీసుకుంటూ పోతే తర్వాత రైల్వేలో పనిచేస్తున్న తీసుకొచ్చి లిక్కర్ స్కామ్లో వాడు కడపోడే. మొత్తం ఈ కడప కోటరీ అంతా చేరి ఒక ప్లాన్ చేసుకున్నారు. ఈ కన్వర్షన్, కరప్షన్, కల్తీ రెడ్లందరూ చేరి ఒక దుష్ట పన్నాగం పన్నారు. ఏది శకుని, ఇప్పుడు శని మహాభారతంలో అటు మహాభారతంలో వచ్చేసరికి పాండవులకు కానీ ఇటు కౌరవులకు కానీ వీళ్ళిద్దరూ ఎవరికి శత్రువులు? శకునికి శత్రువు. శకుని ఏం చేశాడంటే తన యొక్క దుష్ట పన్నాగంతో, తన మాయాజాలంతో ఈ కురువంశాన్ని నిర్వంశం చేశాడు. జగన్మోహన్ రెడ్డి తన ఈడీ, సిబిఐ కేసుల్లో నుంచి తప్పించుకోవడం కోసం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిన లఫుట్గాడు. ఈ లఫుట్గాడు ఒక సంక్షేమం అనే దాన్ని ఒకటి అడ్డం పెట్టుకొని కేవలం రాజకీయ పార్టీ తన రక్షణ కోసం పుట్టి, ప్రజల సంక్షేమం కోసం అతను రాష్ట్రాభివృద్ధి కోసం కాదు ఆ రాజకీయ పార్టీ పుట్టింది. అది కూడా అతను పెట్టిన పార్టీ కాదు, దాన్ని కొనుక్కున్నాడు. దాన్ని కొనుక్కోవటం వల్ల అది తెలంగాణలో నల్లగొండ జిల్లాలో శివకుమార్ అనే ఒక అబ్బాయి రిజిస్ట్రేషన్ చేపిస్తే దాన్ని కొనుక్కున్నాడు. తద్వారా ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు అడ్డుదొలిగితే నన్ను ఎదుర్కొనే మగోడు ఆంధ్రప్రదేశ్లో లేడు, నేను అవినీతితో సంపాదించిన వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, నాకు ఒక మీడియా చాలా ఉంది, అవినీతి పుత్రిక ఒకటి ఉంది కదా, రోత మీడియా ఒకటి ఉంది కదా, అది యాక్చువల్గా ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టుకున్నారు. ఇందిరా టెలివిజన్ అంటే ఇందిరాగాంధీ పేరుతోటి, జగతి పబ్లికేషన్ సాక్షి పేపర్ తోటి, ఇట్లా ప్రజల యొక్క ఆస్తులు మొత్తం కొల్లగొట్టినటువంటి ప్రజాస్వామ్యంలో ఒక గజ దొంగ, ఒక ఆర్థిక ఉగ్రవాది ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి.
అందువల్ల ఏంటంటే ఈ జగనాసురుడు చంద్రబాబు నాయుడిని అడ్డు తొలగించుకుంటే నాకు ఎదురు లేదు అని చెప్పి ఇంకొక మతాన్ని కూడా అడ్డం పెట్టుకున్నాడు, ఒక బ్లాక్ బుక్ని అడ్డం పెట్టుకున్నాడు. ఇంకోటి కేంద్రంలో వాళ్ళతోనేమో భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉంటూ ఇతను మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడిని అడ్డు తగిలించుకోవాలన్న పథక రచనతో స్కీమ్ని కాస్త స్కామ్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే స్కిల్ డెవలప్మెంట్ అంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేస్తే ఒక 20 ఏళ్ల ముందు ఆలోచన చేస్తాడు. 20 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా పయనిస్తుంది, ఏమేమి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే దాన్ని ముందే పసిగడతారు అనమాట. మనకు దానికి తాత్కాలమే హైటెక్ సిటీ. అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు కానీ, తర్వాత ఐఐటీలు కానీ, తర్వాత బిజినెస్ స్కూల్ కానీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీని కానీ ముందు టెక్నికల్ ఎడ్యుకేషన్ బలోపేతం చేశాడు. తర్వాత బయోటెక్నాలజీని బలోపేతం చేశాడు. అట్టా అన్ని రంగాల్లో, సకల రంగాల్లో, అన్ని రంగాల్లో తెలుగోళ్ళు ముందుండాలని చెప్పి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో బాబు గారి కోసం ఎందుకు ధర్నాలు చేశారమ్మా? దేనికోసం ధర్నాలు చేశారు? ఆయన మూలాలు బలంగా ఉన్నాయి కాబట్టి, ఆయన మూలాలు ఏంటంటే భావితర బిడ్డల భవిష్యత్తు కోసం పునాదులు వేశాడు. ఆ పునాదుల మీద వాళ్ళ జీవితాలు నిలబెట్టుకున్న రైతులు బిడ్డలు, వ్యవసాయం ద్వారా సంపాదించుకునే రైతాంగ బిడ్డలందరూ కూడా ఏం చేశారు? ఉన్నతమైన చదువులు చదువుకొని విద్యా విప్లవం ద్వారా ఇంజనీరింగ్ కాలేజీలు రావడం, టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసుకొని విదేశాలు వెళ్ళిపోయి వ్యవసాయం పండించేటటువంటి రైతు బిడ్డలందరూ కూడా డాలర్లు దేశానికి, పౌండ్లు కానీ, ఆస్ట్రేలియా డాలర్ కానీ, ఇప్పుడు యూకే పౌండ్స్ కానీ, యూరప్ దేశాల్లో డాలర్ల రూపంలో తీసుకురావడం జరిగింది. అట్లా సంపదని పెంపుకోవడం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా ఉన్న దేశాలు 2. ఇప్పుడు మొదటి ప్లేస్లో భారతదేశం ఉంది, గతంలో చైనా ఉండదు. ఈ జనాభా అధికంగా ఉన్న చోట ఏమవుద్దంటే ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయి, కాంపిటీషన్ అధికంగా ఉంటుంది, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం అంటే ప్రభుత్వ రంగంలో 10 నుంచి 12% ఉంటుంది. మిగతా ప్రైవేట్ రంగాల్లో కానీ విస్తరించకపోతే, టెక్నికల్ ఎడ్యుకేషను, స్కిల్ డెవలప్మెంట్ పెంచకపోతే పిల్లలకు ఉద్యోగాలు రావని చెప్పి ఒక భావన అనమాట. దాన్ని నేర్పించి ఇతర దేశాలకు వెళ్ళిపోయేటట్టు. తర్వాత కమ్యూనికేషన్ నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ చేయాలంటే కమ్యూనికేషన్ నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అట్లా ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ అన్ని రంగాల్లో పునాదేసి తెలుగు బిడ్డల్లో ప్రపంచంలో తలెత్తుకొని తిరగాల, ఎక్కువగా సంపాదించాలన్న ఉద్దేశంతో పునాదేసినటువంటి ఒక దార్శనికుడైనటువంటి ముందు చూపుగలటువంటి నాయకుడిని తప్పుడు కేసులు బనాయించి ఆడిటింగ్ కూడా ఏం చేయించారు? ఒక ప్రైవేట్ కంపెనీ ఆడిట్, శరత్ అసోసియేషను దొంగ ఆడిట్ చేయించేసి స్కీమ్ ఉన్న చోట దాన్ని స్కామ్గా మలిచి దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఏంటంటే ఒక ఈ పొన్నవోల్స సుధాకర్ రెడ్డి లాంటి వాడు ఒక సెక్షన్ చేర్చారు దాంట్లో. అందువల్ల ఏంటంటే దీని అన్నిటి మీద కూడా పెద్ద ఆయన అరెస్ట్ చేయటం వల్ల తెలుగు బిడ్డలన్నీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారు బయటికి? ఒక పెద్ద ఆయన్ని, దార్శనికుడిని అరెస్ట్ చేసినారు కాబట్టి ఈ బ్లాక్ డే అంటారు. సెప్టెంబర్ 9ని బ్లాక్ డేగా నిర్ణయించుకున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు బిడ్డలు కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో, సీమాంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు బిడ్డలు కానీ, కర్ణాటకలో ఉన్న తెలుగు బిడ్డలు కానీ, తర్వాత మద్రాసులో కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి తెలుగు బిడ్డలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఆ రోడ్ల మీదకు రావడం వల్ల ఏం జరిగింది? ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అన్నది, ఆయన చేసిన అభివృద్ధి అంతా ఒక్కసారి బయటకు వచ్చింది. కళ్ళ ముందు అవుపడుతుంది కదా. ఒక అడవిగా ఉన్న ప్రాంతాన్ని, హైదరాబాద్లో ఒక అడవిగా ఉన్న ప్రాంతాన్ని, ఇప్పుడు హైటెక్ సిటీ నాకు తెలిసి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అడవిగా ఉన్న ప్రాంతం అదంతా, గ్రామీణ ప్రాంతాలు, చిన్న చిన్న గ్రామాలు, అడవిగా ఉన్న ప్రాంతాన్ని ఒక అద్భుతమైన సైబర్ నగరాన్ని నిర్మించాడు. ఆ నిర్మించడం ద్వారా ఇవాళ 9,50,000 మంది భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు బిడ్డలే కాకుండా అటు కన్నడిగులు కానీ, మరాఠీలు కానీ అందరూ వచ్చి జాబ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా బాబు గారి గురించి ఇది బాబు గారు చేసిందని చెప్పుకుంటారు. అందువల్ల ఏంటంటే ఇవాళ బెంగాల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో లెక్కల్లోకి తీస్తే, బెంగాల్లో చదువుకున్న పిల్లలు ఎంతోమంది మనకు బస్సుల్లో తిరుగుతుంటే హైదరాబాద్లో నిన్న ఒక అబ్బాయికి ఛార్జీకి బస్సులో డబ్బులు లేకపోతే నేనే అబ్బాయికి క్యాష్ ఇవ్వడం జరిగింది. అబ్బాయి నాకు గూగుల్ పే చేశాడు. ఎక్కడ విచ్ స్టేట్ ఆర్ యూ అంటే మాది బెంగాల్ అని, ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాంట, కమ్యూనికేషన్ ఇంజనీరు.
సికింద్రాబాద్ పోతా ఉంటే అంటే బెంగాలీలు, కన్నడిగులు, తమిళీలు, మలయాళీలు అట్లా కొన్ని స్ట్రీట్సే ఉన్నాయి హైదరాబాద్లో. మలయాళ ఓనం పండగ చేసుకుంటారు, వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయినారు. తమిళీలను ఇక్కడే సెటిల్ అయిపోయి ఉన్నారు. అందువల్ల దీనికి అంతటికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు అటువంటి దార్శనికుని ఒక భ్రష్టాచార్యుడు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ పదాలు భ్రష్టాచార్యుడు, ఒక కల్లుడు అంటే తెలుగు పదం, అది దుర్మార్గుడు అని అర్థం. ఒక దుర్మార్గుడు రాజ్యపాలకుడైతే ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే ఒక మంచోళ్ళని కూడా జైల్లో పెడతాడు. ఎందుకు? ఇప్పుడు కంసుడు ఏం చేశాడు? సొంత మేనమామని జైల్లో పెట్టాడు. ఏది? అనుమానం రాగంతో. ఆమెను ఏం చేశాడు? శ్రీకృష్ణుడు వాళ్ళ తండ్రి వసుదేవుడు ఏం చేశాడు? ఒక అనుమానంతో పెడితే ఏం చేశాడు? కంసుడికి ఏం గతి పట్టిందో ఈ జగనాసురుడు, కలికాల జగనాసురుడు అనేవాడు వీడికి దోపిడీ తప్ప. ఎట్లా అంటే అమ్మా, ఇప్పుడు భారతీయ సిమెంట్ ఉంది, ఆ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టిందంత భూములు ఎవరి? అసైన్మెంట్ రైతులు, బడుగు బలహీన వర్గాల రైతుల భూములు అనమాట. ఆ భూముల్లో అన్నిటి ₹1,00,000 ఎకరా చొప్పును కొట్టేశాడు. ఇప్పుడు దాని విలువ ఎంత? ఆ భారతీయ సిమెంట్కి వాడే నీళ్ళు ఎవరి? భారతీయ సిమెంట్కి వాడే కరెంట్ ఎవరిది? భారతీయ సిమెంట్కి వాడేటటువంటి సిమెంట్ ఎవరిది? ఇదంతా ప్రజల ఆస్తి, నేషనల్ ప్రాపర్టీ అనమాట. ఈ విధంగా ఏంటంటే ఈ జగనాసురుడు అనేవాడిని ఏదో మానవతా దృక్పథంతో ఒకలాడి ఏడుపులు ఏడ్చాడు ప్రజల్లోకి పోయి. ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇంక నో మోర్ ఛాన్స్. వీడు ఎన్ని విధ్వంస కుట్రలు చేసినా కూడా దేవుడు బిడ్డ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ దేవుడు ఎలా బతికినాడో వాడికి తెలియదు. బైబిల్లో ఒక్క పేజీ కూడా రాదు వాడికి. బైబిల్లో ఒక్క తోడబుట్టిన అప్పజిల్లులకే సాయం చేయలేనటువంటి దుర్మార్గుడు తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి సొంత చిన్నాన్న చంపితే ఆ దోషుల్ని శిక్షించకుండా ఆ చంపిన వాళ్ళకే ఒత్తాస బలకత. ఈడు ఒక లీడర్ అంటే ప్రజలందరూ తెలుసుకున్నారు, ఈడు దుర్మార్గుడురా, ఈడు కల్లుడురా, ఈడు కలికాల జగనాసురుడురా, కాబట్టి ఈడు భ్రష్టాచారుడురా, ఈడు రాజ్యపాలనకు పనికిరాడు, పో అని చెప్పి మొన్న ఆడుకో ఆంధ్ర అని చెప్పి ఒక 11 మెంబర్స్ ఇచ్చారు. నేను అంటుండేది ఏంటంటే రాజ్యపాలకుడు చిత్తశుద్ధితో ఉండాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అప్పుల కుప్పగా మార్చాడు. కాబట్టి ఈ అప్పులన్నీ ఎవరు తెచ్చాలా? ఇప్పుడు తిన్నోడేమో జగనాసురుడు, వాళ్ళ గ్యాంగు గ్యాంగ్ తిన్న తర్వాత ఆ డబ్బులు కక్కించాలి కదా. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి మొత్తాన్ని శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లన్న స్వామిని కూడా వదల్లా. శ్రీశైలంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు అంటారు. ఈ 12 జ్యోతిర్లింగాల్లో ద్వాదశ అంటే 12 జ్యోతిర్లింగాల్లో 3 జ్యోతిర్లింగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటాయి. ఆ వాటిల్లో ఒకటి శ్రీశైలం. దేవుడి కాడనే ఒక ప్రాజెక్టు తయారు చేసుకొని అజయ్ కల్లం రెడ్డి ట్రస్టీగా ఉంటా దేవుడు భూమిలో కొట్టేసినటువంటి రిజర్వ్ ఫారెస్ట్ స్టేషన్లో పర్మిషన్లు ఎలా వస్తాయి? అందువల్ల రిజర్వ్ ఫారెస్ట్లో ఎకరాతో మొదలుపెట్టిన వాళ్ళు 28 ఎకరాలు దోచేసి మల్లన్న స్వామికి వ్యతిరేకంగా ఇంకొక దేవాలయం కట్టాలా, అక్కడ దోచుకోవాలా అన్న సంకల్పంతో ఉన్నటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా చేశారు. నేననేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈరోజు 74 ఏళ్ల వయసులో విజయవాడ బుడమేడు ద్వారా మునిగిపోయి కష్టాల్లో ఉంటే ఆయన ఒక యంగ్ 25 ఏళ్ల యువకుడిలాగా ప్రజల కష్టాల్లో ఉంటే ఆయన అక్కడ ప్రజలకు పక్షాన్ని ఉంటే వాళ్ళకి కావాల్సిన తాగునీరు కానీ, వాళ్ళకి కావాల్సిన ఆహారం కానీ, వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. ఈడు 5 ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఈడెక్కడ దొంగోని ఉండడు? ఈడికి బాధ్యత లేదా? 40% ఓట్లు వేశారు. ఏది? ప్రజలు వాడిని నమ్మి కూడా 57% కూటమికి ఇస్తే ఈయన నమ్మి 40% ఓట్లు వేశారు. 39 చేంజ్ ఉంటుంది. అంటే 40% ప్రజలు వాడి మనుషులు కూడా ఉన్నాడు కదా, వాళ్ళకి సాయం అందించాలి కదా. ఎక్కడికి పోయినారు? ఇవాళ అన్ని పార్టీలు కులాలకు అతీతంగా మతాలకి, ఇంక్లూడింగ్ డ్వాక్రా మహిళలమ్మ, రాయలసీమలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు, ఓరకల్లో మహిళలు మాకు కష్టం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ సాయం చేశారని చెప్పి వాళ్ళకు దోచిన బత్తాకాయలు వాళ్ళ ఆడవాళ్ళు సాయం చేస్తున్నారు, డ్వాక్రా మహిళలు సాయం చేస్తున్నారు. ఓరకల్లోళ్ళు నిన్న ఒక లోడు పంపించారు, ఫ్రూట్స్ అని, వాళ్ళకి జొన్న రొట్టెలు అయితేనేమి ఇవన్నీ పంపించారు. ఆడవాళ్లకు ఉన్నటువంటి జ్ఞానం కూడా వీడికి లేదు కదా. నేను అందుకే అంట, ఈ జగనాసురుడికి దేశ బహిష్కరే సరైన మార్గం. వాడు ఆస్తులన్నీ జాతీయం చేసుకోవాలా, అవి దోచిని, ఏం కష్టపడి సంపాదించినవి కాదు, తండ్రి అధికారాన్ని రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని దోచినవి కాబట్టి అవన్నీ జాతీకరణ చేయాలి వాడు ఆస్తులన్నీ. కాబట్టి వాళ్ళ మనుషులు చేసిన అన్నిటి మీద కూడా పెద్ద ఆయన ఏం చేయాలా? ఏసీబీ ఎంక్వైరీ పెట్టాలా. గతంలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయని ఏసీబీ ఎంక్వైరీ, ఇన్కమ్ ట్యాక్స్ను మళ్ళిస్తే కానీ వాడికి అసలు భూమి మీద బతికే అర్హత లేదమ్మా జగనాసురుడికి అని చెప్పగలను. పెద్ద ఆయన్ని అరెస్ట్ చేయటం అంటే వాడు గొయ్యాడు దూకున్నాడో కాబట్టి బంగాళాఖాతంలో పాతి పెట్టారు.
ఏదో తప్పిపోయినట్టు వచ్చినాయి ఆ 11 సీట్లు కూడా. ఈ 11 రెడ్డి అని అందుకే పేరు పెట్టారు వాడికి. అందుకని ప్రజల రక్తాన్ని తాగతాడు కాబట్టి నేను జలగన్న అని పెట్టా. జలగ కూడా పశువుల రక్తాన్ని మనుషుల రక్తాన్ని తాగదు కాబట్టి ఈడే జలగన్న అనేది అందుకోవాడిని. వాళ్ళలో మానవత్వ విలువలు లేవు, వాడి దగ్గర దోచుకోవడం దాచుకోవడం ఇదే తీరం తెలుసు. కానీ ప్రజానాయకుడు కానే కాదు. ప్రజానాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు. నేను అదే చెప్తా, తోడబుట్టిన అప్పజెల్లెళ్ళకే సాయం చేయలేడు. వాళ్ళ అబ్బాయి చెప్పేవాడు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో, ఇదే అమ్మకి అన్నం పెట్టేవాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేసి ఇచ్చిండంట. వాడు బతుకు అటువంటిది. తోడబుట్టిన చెల్లులకే కన్న తల్లే చీపోరా అని చెప్పి వాడిని చీకొట్టి కూతురు కాడ బతుకుతుంది కదా. అందువల్ల ఇటువంటి దుర్మార్గుడిని ఇంట్లో వాళ్ళే వాడిని దూరం చేసుకుంటున్నప్పుడు ఈడు అసలు ప్రజల్లో ఉండాల్సిన మనిషి కాదు. వాడు అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ కూడా నేటి గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ తీసుకోవాలా. వాడు జైల్లో ఉండాల్సిన్నాడు కాదు, అసలు వాడికి దేశ బహిష్కరణ శిక్ష వేస్తే తప్ప వాడు భూమి మీద ఉన్నన్ని రోజులు ప్రజలను ప్రశాంతంగా బతకనీడమ్మా. ఎందుకంటే ఇప్పుడు రావణాసురుడు ప్రజలను ప్రశాంతంగా బతకనిచ్చిండా. అందువల్ల అటువంటి వాడు ఆ అసుర లక్షణాలు కలిగినోడు కాబట్టి వాడికి భారతీయత తెలీదు, భారతీయుల వేదాల గురించి తెలీదు, భారతదేశంలో ఉన్నటువంటి మన పురాణాల గురించి తెలీదు, నీతి శతక పద్యాలు తెలీదు. వాడికి తెలిసిన కళ ఒకే ఒక కళ, చోరకళ. ఈ చోరకళాధీశుడికి కఠినమైన శిక్ష ఇవ్వకపోతే ప్రజల్ని వాడున్నన్ని రోజులు ప్రజలు సుఖంగా బతికే పని లేదు. చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికుడిని అరెస్ట్ చేయటం ద్వారా వాడు దొలుకున్నాడు. చంద్రబాబు నాయుడు గొప్పతనం కూడా ఆ అరెస్ట్ ద్వారా ప్రపంచ దేశాలకన్నిటికి తెలిసి వచ్చింది. ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసినటువంటి మొత్తం బయటకు వచ్చింది. అందువల్ల ఒక అరెస్టు, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమేం చేసినా మొత్తం బయటకు వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి వాడు దోవుకున్నాడు. ప్రజలు శాశ్వతంగా జల సమాధి కట్టినరు. అందువల్ల ఈ జగనాసురుడికి భూమి మీద బతికే అర్హత లేదు. ఈయన్ని దేశ బహిష్కరణ చేయాలా. వాడు ఆస్తులన్నీ ప్రభుత్వం అటాచ్ చేసుకొని తెలుగు ప్రజలకు పంచాలన్నదే నా యొక్క భావనమ్మ. ఓకే, థాంక్యూ. నమస్తే.